చంద్రబాబు నాయుడు ఇంటికి పరిమితం కాదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి సచివాలయానికంటే ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ నుంచినే కార్యకలాపాలు నడిపారు. అక్కట్లో మన కేసీఆర్ వచ్చేటప్పటికి ఫామ్ హౌస్ నుంచినే నడుపుతూ వచ్చేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాన్ని మూసేసి క్యాంప్ ఆఫీసులోనే కార్యాలయం నడుపుతున్నారు, రోజు కనబడుతున్నారు అక్కడ. అయితే ఇంతకుముందు అయితే అందుబాటులో లేరు, సచివాలయానికైతే అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం బాధ్యతాయుతంగా ప్లాన్ చేశారు. చంద్రబాబు గతంలో మాదిరిగానే సచివాలయంచే పాలన సాగించాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్ సచివాలయాన్ని కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రధానంగా గుర్తు చేయాలంటే తాను అట్లాగే చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా సచివాలయంలో తన కలిసిన మంత్రులకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సమయపాలనపై ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అదేవిధంగా మంత్రులు రెగ్యులర్గా సచివాలయానికి రావాలని చంద్రబాబు సూచించారు. తమ శాఖల మీద పట్టు పెంచుకోవాలని, పరిపాలన పరంగా పూర్తిగా అవగాహన పెంచుకోమని కూడా సూచించారు.